ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాంతానికి చెందిన సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు త్వరలోనే పూర్తి స్థాయిలో సాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వచ్చే 20 నెలల్లో పూర్తి చేసి అమల్లోకి తీసుకువస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అనంతరం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరులు మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల సాగర్ లాంటి భారీ సాగునీటి ప్రాజెక్టుల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రాజెక్టులను వచ్చే ఏడాది కాలంలో పూర్తి చేసేందుకు గాను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 909 కోట్లు, నెట్టంపాడు ప్రాజెక్టుకు 252 కోట్లు, భీమా ప్రాజెక్టుకు 200 కోట్లు, కోయిల సాగర్ ప్రాజెక్టుకి 185 కోట్ల రూపాయల చొప్పున ప్రత్యేక నిధులను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సిన భూసేకరణకు ప్రాధాన్యత కల్పిస్తూ ఈ పనులను మిషన్ మోడ్లో పూర్తి చేసేందుకు భూసేకరణ మరియు పునరావాస కార్యాచరణలను వేగవంతం చేస్తున్నామని, ఈ పనుల కోసం జూన్ 2 నాటికి 5,000 కోట్ల నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని మంత్రుల బృందం ఈ సందర్భంగా తెలిపారు. సుమారుగా 5,50,000 ఎకరాలు జూరాలో కెపాసిటీ లైవ్ హార్డ్లీ ఐ థింక్ సబ్జెక్ట్ టు కరప్షన్ 70 అన్నప్పుడు మనకు కృష్ణా నదికి లేట్ సోర్స్ కాబట్టి మనకు వేరే ఆప్షన్ లేదు. రిజర్వాయర్ అనేది సపోజ్ మల్లన్న సాగర్ ప్లేన్ ల్యాండ్ పైన రింగ్ పండుగకి 50 TMC ప్లేన్ ల్యాండ్ ఉత్తరగడ్డ. పాలమూరు జిల్లా అన్ని జిల్లాల కంటే అత్యంత వెనుకబడ్డ జిల్లా అన్నప్పుడు మనకు నీళ్లు ఉన్నాయి కాబట్టి ఏదో రోజు కానీ ఇప్పటికే అబ్నార్మల్ డిలే అయింది. సో ఆ రిజర్వాయర్స్ ఎక్కడ ఎన్ని వీలు అయితే నీకు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్పెషల్లీ కర్ణాటక ఇష్యూ, రెండో వైపు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి రాయలసీమ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నా రిక్వెస్ట్ గౌరవ సహచార మంత్రివర్గంతో దీనికి అత్యంత టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏంటంటే మన పేరుకు మన 2 లక్షలు ఇన్ని ప్రాజెక్ట్ పెట్టుకుంటాం. అసలు వాటర్ లేకపోతే అగైన్ బ్యాక్ టు స్క్వేర్ అవుతుంది. ఇంకొక ఆప్షన్ ఇంకొక వచ్చిన ఇష్యూ ఇప్పుడు వనపర్తికి సంబంధించి ఏదైతే శ్రీరంగాపూర్ రిజర్వాయర్ ఆల్మోస్ట్ 2 TMC 1.85 1.9 అవుతుంది. సో 2 TMC రిజర్వాయర్ కెపాసిటీ. దానికి వచ్చేటువంటి రామన్పాడు నుంచి అయితే భీమా లిఫ్ట్ చేసినాం. అక్కడ 3 మోటార్స్ ఉన్నాయి. ఈచ్ మోటార్ కెపాసిటీ 750 క్యూసెక్స్. ఒకటి స్టాండ్ బై, 2 రెగ్యులర్ అంటే 1500 క్యూసెక్స్. ఈ 2 మోటార్లు ఆన్ చేస్తే 1500 క్యూసెక్స్ వాటర్ పోవడానికి లేదు, స్కోప్ లేదు. ఒక మోటార్ ఆన్ చేయాల్సి వస్తుంది. అంటే పంప్ సెట్స్ ఉండి రిజర్వాయర్ ఉండి కూడా కెనాల్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ఈపీసీలో తప్పు డిజైన్ చేసింది. సో ఆ లిఫ్ట్ నుంచి శ్రీరంగాపూర్ వరకు ఇప్పుడు 300 క్యూసెక్స్ మాత్రమే కెనాల్ క్యారింగ్ కెపాసిటీ. సో దాన్ని వైడెన్ చేయాలని నేను గత ప్రభుత్వం చాలాసార్లు చెప్తున్నాను. ఎన్నోసార్లు చెప్పిన దానిపైన సెవెరల్ టైమ్స్. సో నాకు అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు 56,000 ఎకరాలు అటు వనపర్తి కావచ్చు. సో అది కూడా ఒకటి టేకప్ చేయాలంటే గవర్నమెంట్ ప్రపోజ్ వచ్చింది టాప్ రైట్ వల్ల. సో ఫస్ట్ ఈ రిజర్వాయర్స్ విషయంలో మాత్రం డెఫినెట్ గా ఎన్టీఆర్ఎస్ట్ ఎంత భారమైన ఆర్థిక భారమైన ఆ వాటర్ మాత్రం తీసుకుని రిజర్వాయర్ తర్వాత దేనికి వాడుకుంటారు, గడ్డకు వాడుకుంటారా, రెడ్డి వాడుకుంటారా, దూరాలన్నా ఈ మాత్రం దేనికైనా వాడుకుంటుంది. స్టోరేజ్ కెపాసిటీ టాప్ రైట్ వల్ల. ఓకే